హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్నేపల్లి ప్రతిష వ్లాగ్స్. సో ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ ఏంటంటే ప్రోటీన్ చీలా. చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, రెసిపీ చూసేద్దామా. ముందుగా అయితే మనం ఒక బౌల్ తీసుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్స్ 1 కప్ వేసుకోవాలి. టమాటోస్ 1 కప్, 2 కప్స్ శనగపిండి వేసుకోండి. కావాలంటే క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. కొత్తిమీర కొద్దిగా, 1 కప్ తురిమిన పన్నీర్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. మనకి బ్యాటర్ ఈ విధంగా ఉండాలి, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. సో మరీ పల్చగా చేసుకోకండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హై ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్ అంతా. మరీ ఎక్కువ ఆయిల్ వేయకండి, లైట్గా ఉండాలి ఈ విధంగా. ఇప్పుడు ఆ బ్యాటర్ని తీసుకొని మనం రొట్టెలు ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా మందంగా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, తిప్పించాము. చాలా గోల్డెన్ కలర్లోకి వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అనేది. మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రోటీన్ చీలా. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఒక మంచి ప్రోటీన్ ఫుడ్.